పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ సమాచార శాఖ కమిషనర్ హిమాంశు శుక్లా, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో ఉన్న హిమాంశు శుక్లా కుటుంబ సమేతంగా తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజ్ను ఢీ కొట్టిన బోట్లు ఎవరివో అక్కడ కలర్ని చూస్తే తెలిసిపోతుందని అన్నారు. నమస్కారం. బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాల కోసం వెళ్ళాము. ఆ స్వామిని ఒకటే కోరుకున్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా, కష్టాల్లో ఉన్న ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటేయాలా, వరదలో దెబ్బతిన్న ఆ కుటుంబాలు మళ్ళీ మంచి పరిస్థితికి రావాలా, దుష్టులకి శిక్షణ జరగాల, మంచి వాళ్ళకి రక్షణ జరగాల, రాష్ట్రం అంతా బాగుండాలా దేశంతో పాటు అని చెప్పేసి నేను కోరుకున్నా. మనం చూసాము ఈ రాష్ట్రం 2014 డివైడ్ అయిన తర్వాత మనకి రాజధాని లేకుండా పోవటము, ఇవన్నీ హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీని మనం వదులుకొని రావటం, రెవెన్యూ లాస్ కావటము, ఇవన్నీ ఆల్ ఐటీ కంపెనీస్ హైదరాబాద్కి పరిమితం కావటం, మళ్ళీ ప్రజలు కోరుకున్నట్టుగా భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. నమస్కారం.